నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో రామకృష్ణ గారు ఉన్నారు, స్పిరిచువల్ హోమియోపతి. అసలు ఫస్ట్ వర్డ్ చాలా డిఫరెంట్గా ఉంది కదా, నేను ఎప్పుడు అడగడం మర్చిపోయా సార్ అసలు. ఇలా ఫస్ట్ వర్డ్ గురించి అడుగుదాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఈ ఫైల్స్ ఫిస్టులా దీని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సార్ చెప్పే ఆన్సర్స్ కూడా. సో సార్ని ఇన్వైట్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకొకటి ఏంటి అంటే సార్, అరే నువ్వు ఎక్కువసేపు కూర్చోకరా, అరే ఒకే చోట కూర్చొని పని చేయకరా, ఇలా చెప్తూ ఉంటారు సార్. అంటే ఫుడ్ హ్యాబిట్స్తో కాకుండా ఇలా ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల కూడా హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అని చెప్పి జనరల్గా వింటూ ఉంటాం మాట్లాడుకొని. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఇది ఎక్కువగా వస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు సార్. సో ఇవన్నీ నిజమే మేడం అంటారా, లేకపోతే అసలు అది ఎలా స్టార్ట్ అవుతుంది? మేడం సింపుల్. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని అందరు ఈ మధ్యలో అంటున్నాం మనం ప్రతి ఒక్కరిని. సాఫ్ట్వేర్ అనేది ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది మేడం? సీరియస్గా చూస్తే హార్డ్లీ ఒక 20-25 ఇయర్స్, 30 ఇయర్స్ అంటున్నాం. 30 ఇయర్స్కి ముందు ఈ బస్సులు నడిపేవారు, లారీలు నడిపేవాళ్ళు, ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉండేనా? అవును సార్. అప్పుడు ఉండేనా? ఉండే. కార్లు నడిపేవాళ్ళు ఇవన్నీ ఉండే. ఇప్పుడు బస్సు నడుపుతారు అంటే గంటలు గంటలు నడిపేదాకా. అవునా? అవును. ట్రావెలింగ్ అప్పుడు ఎక్కువ టైం చేసేది ఇప్పటికంటే. అవును సార్. అవునా కదా? అప్పుడు ట్రావెలింగ్ ఎక్కువ రోజులు చేసేది. అవును సార్. ఎందుకు అని అంటే ఇప్పుడు అంత స్పీడ్ లేదు. ఇప్పుడు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ లేదు. ఇంత 4 లేన్లు 6 లేన్లు 100 స్పీడ్ అవుటర్ రింగ్ రోడ్లు ఇంత లేవు. సో ఇప్పుడు ఎక్కడైనా పోవాలన్నా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ఐ మీన్ అవుట్ ఆఫ్ ద సిటీ, ఫ్రమ్ వన్ సిటీ టు అనదర్ సిటీ. కమ్యూట్ ఏమైంది, ఫాస్ట్ అయిపోయింది. ఓకే. సో అప్పుడు గంటలు గంటలు కూర్చున్నారు డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ఎవరైనా ఒకరు అనుకోండి. వాళ్ళకి ఏమన్నా ఊకే ఇప్పుడు వచ్చినంత పైల్స్ వచ్చినాయా? లేవు కదా. కానీ ఇప్పుడు మనం సాఫ్ట్వేర్లు వచ్చినాయి, బ్యాంక్ ఎంప్లాయీస్కి వచ్చినాయి, లేకపోతే ఇంకెవరికి వచ్చినాయి అంటే కూర్చోవడం వల్ల పైల్స్ వస్తుంది అనేది కరెక్ట్ కాదు. పైల్స్ కూర్చోవడం వల్ల రాదు. కానీ పైల్స్ ఉన్న వాళ్ళు కూర్చుంటే ఎక్కువ అవుతుంది వాళ్ళకి. ఎక్కువ గంటలు గంటలు తరబడి కూర్చుంటే అక్కడ ఏమవుతుంది అంటే బ్లడ్ సప్లై కొంచెం వీక్ అవ్వడం వల్ల అది ఎక్కువ అవుతుంది. అంతేగాని కూర్చోవడం వల్ల పైల్స్ రావు. పైల్స్ ఉన్న వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది. సో వాళ్ళకి ఏంటి అంటే కొంచెం అటు ఇటు నడుస్తుంటే కొంచెం బ్లడ్ సప్లై, ఆ పెల్విక్ మజిల్స్ అంతా కొంచెం రిలాక్స్ అయ్యి బ్లడ్ సప్లై పెరిగి వాళ్ళకి రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది. అంతే తప్ప కూర్చోవడం వల్ల మాత్రం పైల్స్ రావు. ఓకే. సో ఇంకొకటి ఏంటి అంటే సార్, ఈ ఫైల్స్ ఫిస్టులా, ఈ ఫిషరా సంథింగ్ సో ఈ మూడిటిని ఒకటే అనుకుంటున్నారు చాలా మంది. అంటే మూడు ఒకటేనా, లేదు మేడం డిఫరెంట్ ఉంది అని అంటారా? లేదండి, ఇప్పుడు మూడు ఒకటే అయితే పేర్లు డిఫరెంట్ ఎందుకుంటాయి? పైల్స్ని హిమరాయిడ్స్ అని కూడా అంటారు. ఇంకొకటి ఫిజర్స్, ఇంకొకటి ఫిస్టులా. ఈ మూడు డిఫరెంట్. పైల్స్ అనేటివి ఏంటి అని అంటే రక్తనాళాలు, వీన్స్, అవి వాపులు వస్తాయి. సో వాపులు వచ్చి మలం ఇట్లా పోయినప్పుడు దీని లోపల ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మలం ఇట్లా పాస్ అవుతుంటుంది. ఇందులో ఏదైనా ఉబ్బింది అనుకోండి, అప్పుడు ప్రెషర్ ఎక్కువ అవుతుంది. దానికి తాకి ఆటోమేటిక్గా మలం కిందికి వస్తుంది. తాకినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రప్చర్ అవుతుంది. రప్చర్ అయినప్పుడు రక్తం కిందికి వస్తుంది. ఇది లోపట వీన్స్ వాపులు వస్తే ఆ తాకి కిందికి వస్తే దాన్ని పైల్స్ అంటాం. ఓకే. ఇప్పుడు ఇది అనుకోండి, ఇది మలద్వారం, అంటే మనం కిందికి మోషన్ పోయేది ఇక్కడ ఈ ఓపెనింగ్ అనమాట ఇది. సో కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే మలం అంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ ఓపెనింగ్ ఉంది. సో అప్పుడు ఏం చేస్తారు, ప్రెజర్ వానికి వస్తలేదు, మోషన్ రావట్లేదు, ముక్కి పోవాల్సి వస్తుంది. సో ఏమవుతుంది, ఈ ఓపెనింగ్ ప్రెజర్ పెడతాం కాబట్టి రావట్లేదు, ఇంకా ప్రెజర్ పెడతాం. అప్పుడు ఏమైతే ఇట్లా ప్రెజర్ పెడితే ఇట్లా రప్చర్ అయిందా కదా. సో ఇక్కడ ఏమైతే దీని చుట్టూ ఉన్న స్కిన్ ఇట్లా కట్లాగా ఏర్పడిపోతుంది. అర్థమైందా? ఈ ప్రెజర్ వల్ల ఈ కట్లు ఏర్పడిపోతాయి. స్కిన్ కట్ అయితే ఏమవుతుంది, ఇప్పుడు మన పెదాలు ఎండాకాలంలో కట్ అయితే రక్తం వస్తుంది. సో ఇక్కడ నుంచి కట్ అవుతుంది. సో కట్ అయితే ఏమొస్తుంది, ఫస్ట్ మనకి ఇట్లా కట్ అయింది, కూరగాయలు కట్ చేసినప్పుడు ఇట్లా కట్ అయింది, మంట వస్తుందా రాదా? సో ఎప్పుడైనా కానీ ఫిజర్స్లో ఏముంటుందంటే యానల్ ఓపెనింగ్ దగ్గర కట్ ఏర్పడుతుంది, అది మంట ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఫ్రెష్ బ్లడ్ ఉంటుంది. ఇంకొకటి ఆ బ్లడ్ ఎట్లా వస్తుంది, కట్ కాగానే ఇట్లా ప్రెజర్ తోటి ఏదో గన్నుతోటి ఇట్లా ఎట్లా వస్తుంది, అట్లా షూట్ చేసి ఎట్లా వస్తుంది, ప్రెజర్ పెట్టి. ఇప్పుడు మనము ఒక వాటర్ బాటిల్కి చిన్న హోల్ పెట్టి ఇట్లా ప్రెజర్ పెడితే ఇట్లా ప్రెజర్ అంత దూరం పడ్డట్టు. సో అక్కడనే కట్ అవుతుంది కాబట్టి ఆ బ్లడ్ ఇట్లా ప్రెజర్ తోటి పడుతుంది.
ఫైన్ ఫైన్. సో అది ఫిజర్స్ అని అర్థం. ఓకే. ఇంకొకటి ఏమన్నారు మీరు, ఫిస్టులా అన్నారు. ఫిస్టులా. యాహ్! ఫిస్టులా ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు కాన్స్టిపేషన్ మలబద్ధకం ఉన్న పేషెంట్, మనకి ఇది ఓపెనింగ్ ఉంది, మొత్తం మూసుకోపోయింది, మోషన్ రావట్లేదు, ఇప్పుడు బయటికి రావాలి, ఏం చేయాలి? అదేం చేస్తుంది, నువ్వు ఈ డోర్ క్లోజ్ చేసేసినావు కదా, నేను ఇప్పుడు ఈ డోర్ క్లోజ్ చేసినావు, వేరే పక్కన డోర్ ఉంది, అప్పుడు ఏం చేస్తాం మనం, ఆ దారి చూసుకుంటాం, అంతే కదా. మనం ఇప్పుడు ఈ జాబ్ అయింది అనుకోండి, వేరే జాబ్ ఎదుర్కొంటాం కదా, వేరే సింపుల్. ఇక్కడ ఈ మలద్వారం క్లోజ్ అయిపోతే అదేం చేస్తుంది, ఒక చిన్న దారి తీసుకొని పక్కకి వెళ్ళి ఇంకో హోల్ చేసి కొత్త హోల్ డెవలప్ అవుతుంది, దాంట్లో నుంచి మెల్లమెల్లగా పస్సు రావడం, మెల్లమెల్లగా మోషన్ రావడం, ఇట్లా అయిపోతుంది. సో అందుకే ఫిస్టులా ఉన్న వాళ్ళకి దుర్వాసన, చికాకు, పుండులాగా రావడము, కొత్త ఓపెనింగ్, ఇవన్నీ ఉంటాయి. సో ఏంటి, అది ఎందుకు ఓపెన్ అవుతుంది, మెయిన్గా కాన్స్టిపేషన్ వల్ల ఓపెన్ అవుతుంది. కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది, మన ఆహారపు అలవాట్లు సరిగా ఉండకుండా, ప్రాపర్ డైట్ తీసుకోకుండా, ప్రాపర్ ఫైబర్ తీసుకోకుండా, సరే అని కొంతమంది ఏం చేస్తారు, ఏది నాకు మజిల్ బిల్డింగ్ అని రోజుకి 6 గుడ్లు తినడము, ఫుల్ ప్రోటీన్ ఫుడ్ తినడము. సో ప్రోటీన్ ఫుడ్ తిన్నంత మాత్రాన మొత్తం మనం పైల్వాన్ అయిపోతాము, నేను సల్మాన్ ఖాన్ అయిపోతా, హృతిక్ రోషన్ అయిపోతా అని కాదు. ప్రోటీన్ తిని దాంతోపాటు ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేస్తే మజిల్ బిల్డింగ్ అనేది డెవలప్ అవుతుంది. కొంతమంది ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల ఏమవుతుంది, ప్రోటీన్ డైజెషన్కి ఎప్పుడైనా టైం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ప్రోటీన్ డైజెషన్ కావాలంటే ప్రోటీయేజ్ అనే ఎంజైమ్, ట్రిప్సిన్, క్రైపోట్రిప్సిన్ ఇట్లాంటి ఎంజైమ్స్ రిలీజ్ కావాలి, అది హార్డ్ ఉంటుంది కాబట్టి బ్రేక్ కావాలి, డైజెస్ట్ కావాలి, అప్పుడు ప్రాపర్గా మెటబాలిజం ఉంటే మోషన్ అనేది పోతుంది. సో ఇప్పుడు ఇవన్నీ ప్రోటీన్లు ఎక్కువ తినేసి డైజెషన్ సరిగా కాకపోతే, ఫైబర్ ఇంటేక్ సరిగా లేకపోతే, హైడ్రేటెడ్గా వాటర్ సరిగా తాగకపోతే, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోతే, స్ట్రెస్ ఎక్కువ ఉంటే డైజెషన్ సరిగా కాదు, కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. కాన్స్టిపేషన్ డెవలప్ అయితే పైల్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఫిజర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఫిస్టులా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ప్రోటీన్ ఫుడ్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నా కానీ ప్రాపర్గా ఫిజికల్ యాక్టివిటీ, ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇవన్నీ చేస్తేనే మీకు ప్రోటీన్ నుంచి కావాల్సిన లాభాలు వస్తాయి. తద్వారా ఇలాంటివి మీకు కాంప్లికేషన్స్ జరగకుండా ఉంటాయి. అంటే సార్ మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? సిమ్టమ్స్ అంటే సింపుల్, ఫస్ట్ మీకు ఏంటంటే మోషన్ పోవడానికి ఇబ్బంది అనిపిస్తుంది. కాన్స్టిపేషన్ తెల్లవారు లేవగానే మోషన్ అనేది సరిగా రాదు. ఇంకొకటి స్టూలు ఎక్కువ ప్రెషర్ పెట్టి పోవాల్సి వస్తుంది, హార్డ్ స్టూల్ ఉంటుంది. ఇంకొకటి మోషన్ పోతుంటే మంట ఉంటుంది. ఇంకొకటి మోషన్లో రక్తం వస్తుంది. ఇంకొకటి మోషన్లో కొన్నిసార్లు జిడ్డు లాగా రావడం అనేది చూస్తూ ఉంటాము. సో ఇంకొకటి దుర్వాసన, ఎందుకంటే మీరు 2 రోజులు 3 రోజులు మోషన్ పోయేసరికి ఆటోమేటిక్గా మోషన్ పోయినప్పుడు దుర్వాసన వస్తుంది. ఇంకొకటి నోటి నుంచి కూడా దుర్వాసన వస్తుంది. సో ఎప్పుడైతే కాన్స్టిపేషన్ మలబద్ధకం అనే సమస్య డెవలప్ అవుతుందో నోటి నుంచి కూడా దుర్వాసన, చాలా హాలిటోసిస్ అంటారు ఈ కండిషన్. సో ఇది కూడా డెవలప్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైతే మీకు మలబద్ధకం అనే సమస్య ఉంటుందో ఇరిటేషన్, కోపము, చికాకు ఇవన్నీ ఎక్కువ డెవలప్ అవుతాయి. ఇంకొకటి రక్తం పోతుంది అని చెప్పినాము, రక్తం పోతే ఏమైపోతుంది, హిమోగ్లోబిన్ తగ్గుతుంది. హిమోగ్లోబిన్ తగ్గితే ఏమవుతుంది, ఐరన్ లెవెల్స్ తగ్గుతాయి. ఐరన్ లెవెల్స్ తగ్గితే ఏమవుతుంది, దమ్ము, దగ్గు, ఆయాసం వస్తుంది. ఐరన్ లెవెల్స్ తగ్గితే ఏమవుతుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది. ఐరన్ లెవెల్స్ తగ్గితే ఏమవుతుంది, ముఖమంతా పేల్ ఉంటుంది. ఐరన్ లెవెల్స్ తగ్గితే ఏమవుతుంది, నేల్స్ అన్ని బ్రిటిల్, ఇట్లా తాకంగానే పలిగిపోతాయి. సో ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఇంకొకటి గోర్లు అన్నీ ఏమైపోతాయి, పేల్ అయిపోతాయి. పెదాలు పేల్ అయిపోతాయి. కళ్ళు కూడా పేల్ అయిపోతాయి. పేల్ అంటే ఏదో తెల్లగా అయిపోవడం. నాలుక కూడా ఎర్రగా ఉండదు, వైట్గా ఉంటుంది. సో ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. స్టెప్స్ ఎక్కాలంటే, క్లైంబింగ్ చేయాలంటే మీకు ఆయాసం వస్తుంది. సో ఇవన్నీ ఎందుకు, రక్తం తగ్గిపోవడం వల్ల ఇవన్నీ కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి. సో రక్తం తగ్గిపోయి అంతవరకు తెచ్చుకోకండి. ప్రాబ్లం మీకు మలబద్ధకం వచ్చింది, కొంచెం కాన్స్టిపేషన్, నేను వారానికి 3-4 సార్లనే మోషన్ పోతున్నా అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా డాక్టర్ ఆ సమస్యని ఫస్ట్ రూట్స్లో ఉన్నప్పుడే క్యూర్ చేస్తాడు కదా. సో అందుకే ఎనఫ్ ఫైబర్ తినాలి, ప్రాపర్ ఫైబర్ ఫుడ్ తినాలి. ఎందుకు, డైజెషన్ మంచిగా కావడానికి. ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఎందుకు, ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఇప్పుడు చాలామంది ప్రతి ఒక్కరు చెప్తారు, మనకి ఇండియన్ టాయిలెట్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్ వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ వెస్టర్న్ టాయిలెట్. అంటే మన పాత పద్ధతిలో మనం కూర్చొని మోషన్ పోయేది, ఇప్పుడు ఏంటి సోఫాలో కూర్చున్నట్టు మోషన్ పోతున్నాం. ఎందుకంటే వెస్టర్న్ టాయిలెట్స్లో ఏమవుతుంది, పెల్విక్ మజిల్స్ అంటే మన మలద్వారం చుట్టూ ఉండే మజిల్స్ రిలాక్స్ కావు.
సో ఇప్పుడు మనం ఇండియన్ స్టైల్లో కూర్చున్నప్పుడు ఇట్లా కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే స్క్వాటింగ్ పొజిషన్ అంటారు. అప్పుడు పెల్విక్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ పెల్విక్ మజిల్స్ ఎప్పుడైతే రిలాక్స్ అవుతాయి ఇట్లా డోర్ ఓపెన్ అంటే ఓపెన్ అయిపోతాయి. సో మోషన్ అనేది ఈజీగా కిందికి వస్తుంది. సో అందుకే మనము ఎప్పుడైనా మలాసనం, వజ్రాసనం, భుజంగాసనం ఈ ఎక్సర్సైజ్ చేస్తే యోగాలో ఇవి చేస్తే ఏమవుతుంది అని అంటే మోషన్ అనేది మంచిగా పోతాము. ఎందుకంటే పెల్విక్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. అంటే అక్కడ చుట్టూ ఉండే కండరాలు రిలాక్స్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకే అలా చేస్తే ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటే మనకు ఈ సమస్యలు రాకుండా ఉంటాయి.